హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు మనము ట్రేడింగ్లో చాలా పవర్ఫుల్ ఇండికేటర్ అయినటువంటి బొలింజర్ బ్యాండ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది ఎలా పనిచేస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎక్కడ తీసుకోవాలి, ఫేక్ సిగ్నల్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, అన్ని సింపుల్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. నేను గ్రో సంబంధించిన టర్మినల్ అయితే తీసుకున్నాను నిఫ్టీ 50. ఇప్పుడు మనం ఈ బొలింజర్ బ్యాండ్స్ని మనం ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనేది ఇక్కడైతే చూద్దామండి. చూడండి, మీరు ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళండి. ఇండికేటర్స్ వెళ్తే మీరు ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ అని ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని మార్క్ చేసుకున్నాను. ఈ బొలింజర్ బ్యాండ్స్ని అయితే మీరు క్లిక్ చేస్తే అదైతే మీకు అప్లై అయిపోతుందండి. చూడండి, మనకైతే ఇక్కడ 3 లైన్స్ అయితే కనపడుతుంది. ఇందులో వచ్చేసి ది ఫస్ట్ పైన ఏదైతే ఉందో దీన్ని అప్పర్ బ్రాండ్ అంటామండి. మిడిల్ ఏదైతే ఉందో దీన్ని మిడిల్ బ్రాండ్ అంటాము. అలాగే ఇది వచ్చేసి మనకి 20 ఈఎంఏ మీద ఆధారపడితే ఈ మిడిల్ లైన్ అయితే పనిచేస్తుంది. కింద ఏదైతే ఉందో దీన్ని మనము లోయర్ బ్రాండ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇప్పుడు ఈ 3 బ్రాండ్స్ ఆధారంగా చేసుకునే మనమైతే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఇది మార్కెట్‌లో ఇది మనకి అప్పర్ బ్యాండ్, ఇది లోవర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది మనకు వెడల్పుగా ఉండాలండి. చాలా వెడల్పుగా ఉంటేనే మార్కెట్ మనకి మొమెంటం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 3 లైన్స్ అనేది మనకు దగ్గర దగ్గరగా ఉంది. దగ్గర దగ్గరగా ఉన్నదంటే మనకు మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చండి. సో, ముందుగానైతే మీరు ఇక్కడ చూడండి, అప్లై చేసుకున్న తర్వాత మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది కదా! ఇటు సెట్టింగ్స్‌లోకెళ్ళి చూడండి, ఇక్కడ ఇన్‌పుట్స్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఇన్‌పుట్స్‌లో ఏందంటే మనకిక్కడ లెంత్ అనేది 20 తీసుకోవాలండి. చాలామందికి ఇక్కడ 30 అయితే చూపిస్తుంది. లెంత్ అనేది 20 తీసుకోండి. ఇక్కడ మల్ట్ వచ్చేసి 2 తీసుకోండి. ఇక్కడ 1 గాని, 3 గాని ఉంటది. మీరైతే 2 చేసుకోండి. ఇక్కడ ఆఫ్‌సెట్ వచ్చేసి 0 ఉంటది. ఇక్కడ ఎంఏ టైప్ వచ్చేసి ఎస్ఎంఏ ఉండాలండి. చూడండి, ఈఎంఏ, డబ్ల్యూఎంఏ అని చెప్పేసి డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ మనకి ఎస్ఎంఈ అని చెప్పేసి ఉండాలి. ఇక్కడ మీకు ఇలా సేమ్ ఉంటే ఓకేనండి. ఒకవేళ లేదనుకుంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ అయితే మార్చుకొని ఓకే కొడితే ఇదైతే మీకైతే అప్లై అయితే అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి ఈ అప్పర్ బ్రాండ్ లైన్ ఏదైతే ఉందో ఇది టచ్ చేసిందంటే మనకు ఆ ప్రైస్ అనేది చాలా మందికి కొన్నారంటే ఓవర్ బ్రాట్ అయిపోయిందనమాట. అక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ లోయర్ బ్రాండ్ ఉంది కదా! ఈ లోయర్ బ్రాండ్‌ని గనుక టచ్ చేసిందంటే, కింద లైన్ టచ్ చేసిందంటే ఓవర్ సోల్డ్ అనమాట. ఆ కంపెనీ, ఆ షేర్ ప్రైస్ కావచ్చు, లేకపోతే ఆ ఇండెక్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రీమియం కావచ్చు అనేది ఓవర్ సోల్డ్ అయిందనమాట. అంటే అక్కడ మనకి బయింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చనమాట. మనం గమనించవలసింది ఏందంటే, ఈ లోయర్ బ్రాండ్ ఒకటి, అప్పర్ బ్రాండ్ ఒకటి. ఈ 2 మెయిన్‌గా మనమైతే గమనించాలండి. ఎప్పుడైతే మనకి ఈ లోయర్ బ్రాండ్‌ని టచ్ అవుతుందో, మనకి ఎప్పుడైనా సరే మీకు ప్రీమియం తీసుకున్నా, లేకపోతే ఏదైనా స్టాక్ తీసుకున్నా సరే, ఈ లోయర్ బ్రాండ్‌ని టచ్ అయినప్పుడు మనకు మార్కెట్ అనేది అక్కడ బయింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టచ్ అయింది. ఇక్కడ టచ్ అది కూడా మార్కెట్‌లో ఇంకా కిందికి వస్తుందనమాట. ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ చూడండి, మనకు ఒక హ్యామర్ అని పడింది. ఇక్కడ కూడా పడింది. మళ్ళీ మళ్ళీ రెడ్‌లోనే పడిందండి. మనకెక్కడ గ్రీన్ కూడా పడలేదు. ఇక్కడ మనకిక్కడ కూడా డోజీ క్యాండిల్‌లో పడింది. లాస్ట్‌లో మనకిక్కడ హ్యామర్ క్యాండిల్ పడింది. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ పడింది. ఇక్కడ మనకి గ్రీన్‌గా పడిందనమాట. నేను ఇక్కడ ఏందంటే 5 మినిట్స్ ఫ్రేమ్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ పడింది. ఈ హ్యామర్ క్యాండిల్‌ని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అక్కడ మనమైతే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ ప్లాన్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి మిడిల్ బ్యాండ్ ఉంది కదా! ఈ మిడిల్ లైన్ వరకి మనమైతే టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అంటే దగ్గర దగ్గర మనకు 1:1 గానీ, సమ్‌టైమ్స్ 1:2 గానీ మనకైతే ఇక్కడ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ నుంచి పైకనేది మళ్ళీ అది మనకి బోనస్. అది మార్కెట్‌ని బట్టి, న్యూస్‌ని బట్టి మనము హోల్డ్ చేయాలా లేదన్నది మీ ఇష్టం. బట్ మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ మిడిల్ లేయర్ వరకే ఉంటుందండి. చూడండి, ఇక్కడ వరకే మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడి వరకి టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే, ఈ హ్యామర్ లో ఏదైతే ఉందో ఆ లోనైతే మనము స్టాప్ లాస్‌కి అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే, మార్కెట్ అనేది ఇక్కడ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఇక్కడికైతే ఎళ్ళింది. మీకైతే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వదండి. చూడండి, ఇలా గనక మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి సైడ్‌వేస్ మార్కెట్ అనేది పడింది. ఇక్కడ ఏందంటే 3 లైన్స్ అనేది దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి వస్తుందంటే మార్కెట్ అనేది మనకి సైడ్‌వేస్ మార్కెట్ పడిందనైతే అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కొంచెం పైకెళ్తే మనకిక్కడ మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ మనకి డోజీ క్యాండిల్స్ పడింది. డోజీ క్యాండిల్స్ అనేది పడుతున్నాయి. ఎప్పుడైతే ఈ డోజీ క్యాండిల్స్ పడ్డాయో మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనము పుట్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట.
సో వీటితో పాటు మీరేంటంటే ప్రైజ్ యాక్షన్, రెసిస్టెంట్ సపోర్ట్స్ లెవెల్స్, సో ఇవన్నీ గనక మీరు క్లియర్‌గా పెట్టుకొని, మీరు వాల్యూమ్స్ ఇవన్నీ గూడా మీరు చూసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ముందుకైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు మనకు అమౌంట్ పెట్టకుండా కొన్ని యాప్స్ ఉంటాయి. అందులో ట్రై చేయండి. ఇది వర్కౌట్ అవుతుందా? లేదా? మీకు 5 మినిట్స్ ఫ్రేమ్‌వర్క్‌లో వర్కౌట్ అవుతుందా? లేదంటే 1 మినిట్ ఫ్రేమ్‌వర్క్‌లో వర్కౌట్ అవుతుందా? ఇయన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేసుకొని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ చేయాలా వద్దా అనేది మీ డిసిషన్ అండి. సో చూసారు కదండీ! ఈ స్ట్రాటజీ అనేది జస్ట్ 1:1 కానీ 1:2 స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉందంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.